బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక్కడ కొంతమంది మహిళలు కొన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మాయి ఎలా ఉంది పరిస్థితి? మీ పరిస్థితి ఏమున్నదండి, ఇబ్బందిలోనే పడ్డామండి. అసలు ఇంత లోతండి, ఇంత లోతులోంచి పిల్లలతో అలా చచ్చాం. అలా అవునండి. ఒకేసారి ఏదో గండి కొట్టింది కాబట్టి బతికాం, కానీ లేకపోతే ఎవడో బతికిపోవడం కాదండి. ఇక్కడ ఇద్దరు ఆఫీసులు ఎత్తే మంచం లాగేస్తున్నాను, వాళ్ళు వచ్చి మంచం తీశారండి. నేను అన్ని పడుకుని పోయాను. ఇక కాలవగొచ్చి ఉన్నామండి, ఏం చేస్తామండి? గడక ఏదో చేసుకున్నా అది కూడా దారి చెన్ని లేదండి, శుభ్రంగా పోయేయండి. పంప కూడా లేదండి, ఇళ్ల స్థలం కానీ ఏమీ ఇవ్వలేదండి మాకైతే. పోయేయండి కాలువ అంట, అన్ని కొట్టిపోయేయండి కాలువ అంట, కూరగాయలు అయ్యి పోయేయండి. ఆ మంచంతో నన్ను లాగారండి ఈతలకు. ఏంటండి, నా ఇక్కడికి ఎవరో రాలేదండి. నా భర్త చచ్చిపోతే అసలు ఏం బాగలేదండి. ఇంకోండి ఈ కాలగొట్టున ఉన్నామని మాకున్న కొంప కూడా లేదండి. పావుల్లోనే జల్లోనే ఉన్న కొంప లేదండి. ఒక ఆడపిల్ల ఉన్నదండి నాకు. ఆ పిల్లని పెంచుకున్నాకే 10 బంధాలు పడుతున్నామండి. పోలు బాధలు మాకు రాలేదండి, ఎవరో పెట్టలేదండి. మాకు లేని వాళ్ళకంటే ఏమీ చూస్తలేదండి, ఉన్న వాళ్ళనే చూస్తున్నారండి. మాకైతే దావు ఉన్నా కూడా కొంప పోయి కాలగొట్టున ఉన్నామండి. అంగో పాకలు అయ్యే పాకు ఇచ్చి వాళ్ళకే స్థలాలు ఇచ్చారండి, లేని వాళ్ళకి ఏమి ఇవ్వలేదండి. మాకు అసలు గవర్నమెంట్ ద్వారా అయితే ఏమీ రాదు. నా మూడు చచ్చిపోయిన 1 రూపాయి కూడా రాలేదు. చూడొచ్చు, వీరంతా కూడా ఒకటే స్పష్టంగా కనపడుతుంది. ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో, నియోజకవర్గానికి సంబంధించిన పాలకులకు సంబంధించి తమ గోడు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదని చెప్పని వీరు కూడా వాపోతున్నారు. ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉంది మీ నియోజకవర్గ పరిస్థితి? నేను శ్రీకాకుళం నుంచి వచ్చానండి జగనన్న కోసము. ప్రభుత్వ పాలన బాగాలేదనేది చాలా క్లియర్గా ప్రజలే చెప్తున్నారు కదా. అనతికాలంలోనే ఒక బ్యాడ్ ప్రాపగండా చేయడం వల్ల ప్రభుత్వాన్ని మార్చడం జరిగింది. కానీ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, మా పరామర్శ ఆయనే చేయాలి, మా కష్టాల్లో ఉంటే ఆయనే ఆదుకోవాలి, బట్ ఆయన మాకు వచ్చి పరామర్శించాలని ప్రజలు స్వచ్ఛందంగా కోరుకుంటున్నారు. ప్రభుత్వం పైన ప్రజలకు భరోసా లేదు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు వచ్చినా మాకు అనవసరం జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మా కష్టాల్లో ఆయన ఉండాలని కోరుకుంటున్నారు ప్రజలు స్వచ్ఛందంగా. మేము చేసింది తప్పు, ప్రజాస్వామ్యంలో ఓటైతే వేసాము, 5 ఏళ్ళు మేము మార్చలేము, కానీ జగనన్న వెనకాలే మేము ఉంటాము, మేము జగనన్న సైన్యమైన సాటి పౌరుడు కూడా కోరుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇక్కడ ఉన్నా కానీ రాలేదని చెప్పిన అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు మాటల వ్యక్తే కానీ చేతల వ్యక్తి కాదని అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు రియల్ హీరో అని కూడా అందరికీ తెలుసును, ఆయన సినిమా హీరో అని కూడా అందరికీ తెలుసును. ప్రజలందరినీ చూస్తే బాధేస్తుందండి. పట్టడి అన్నం కూడా తినలేకపోతున్నామని చెప్తున్నారంటే మీరే ఆలోచన చేయండి. ప్రజలు చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. ఇక్కడ అయితే చాలా దయనీయమైన పరిస్థితి ఉందండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పరితపిస్తున్నారు జనాలు అంటేనే మనకు అర్థమైపోద్ది. విపత్తు జరిగి ఇన్ని రోజులైనా సరే ఎటువంటి సౌకర్యాలు కూడా ఎవరు లోపలికైతే ఎవరు రాలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ వస్తున్నారు.